గైస్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. కొన్ని గుడ్ బైస్ చెప్పడానికి చాలా బాధగా ఉన్నా తప్పదు, చెప్పాల్సిందే. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల, కొన్ని మరపురాని సంఘటనల వల్ల గుడ్ బైస్ చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్స్ ఆర్ గోనా కీప్ హిట్టింగ్ యూ, బట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇవాళ నేను ఫైనల్లీ హెయిర్ కట్ చేయించుకొని పోతున్నా. ఐమ్ గోయింగ్ టు సే గుడ్ బై టు దిస్ హ్యూజ్ యాజ్ ఫకింగ్ హెయిర్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హోప్ఫుల్లీ మమ్మీ వస్తున్నవరా అంటట్టు కాకుండా ఏం చేయించుకున్నవరా అంటట్టు వాడు చేస్తే బాగుందని నేను ఫీల్ అవుతున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లోపల పోగానే ఐ ఇంట్రడ్యూస్ యూ టు మై హెయిర్ కట్ సలూన్ గైడ్. ఓకే, చూద్దాం. హెయిర్ కట్ చేయించుకుంటారా అయ్యా, నన్ను జల్దీ పంపించేసారు అంటే వీళ్ళు ఏమంటారు అంటే, నువ్వు వెయిట్ చేసేసేపు, యూ డిజర్వ్ టు గెట్ టు సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అన్నారు. ఆ లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటి అంటే, నవ్ ఐ అండర్స్టూడ్ దిస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ద బార్బర్ షాప్ ఆఫ్ ద యూఎస్. వాళ్ళు ఏంటి అంటే, ఒక మంచి చిక్ని రిజిస్టర్ దగ్గర పెడతారనమాట. పెట్టి నువ్వు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ నీకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండదు. చలో భయ్, ఇంత పెద్ద లైన్ ఉంది, వేరే షాప్కి పోదామని చెప్పి పోనీయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి అమ్మాయిని పెడతారు. సో దట్ యూ కెన్ కీప్ లుకింగ్ ఎట్ దమ్. ఒక మంచి అబ్బాయిని పెట్టారు మొగల్ని వాళ్ళు చూస్తారు అని చెప్పి తెంగేస్తారు. అమ్మాయిలు ఉన్నారు అనుకో, అమ్మాయిని కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ హెయిర్ ఎట్లుంది, వాళ్ళ బట్టలు ఎట్లున్నాయి, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది అని చెప్పి. టాక్టిక్స్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద బార్బర్ షాప్ ఆఫ్ ద యూఎస్ ఇస్ లైక్ అమేజింగ్ మ్యాన్. ఒక్కసారి నేను వెయిటింగ్ టైం అయిపోగానే కటింగ్ చేసుకుంటప్పుడు మళ్ళీ కలుసుకుంటా. బాయ్. సో గైస్ చూసుకోరి, హెయిర్ కట్కి ముందు మనోడు ఏదో చేస్తుండు. వాట్ ఈస్ టెలింగ్ ఇస్ రికార్డ్ చేయొద్దు అంటుండు. నచ్చదంట ఆయనకి కెమెరా రావడం. సో అడ్జస్ట్ చేసుకోరి ప్రస్తుతానికి. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ మై న్యూ హెయిర్ కట్ మై ఫెలస్. సో ఏంది అంటే, డేవిడ్ బాయ్ ఏమన్నాడంటే, అరే తమ్ముడు నీ హెయిర్ మంచిగా ఉంది, నువ్వు ఇంకో 1 month పెంచినావు అంటే ఐ విల్ షో యూ హౌ టు పుట్ అప్ పోనీ, నువ్వు మంచి స్టైలిష్గా ఉంటావు, నీకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫాలోవర్స్ గప్ గిప్ నువ్వు అనుకున్న 1 million ఫాలోవర్స్ విత్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద 2024 year వస్తారని అన్నాడు. నాకున్న 10K 1 million ఎట్లయితుంది అని చెప్పి క్యాలిక్యులేషన్ తీసుకొని చూస్తే, ఓ నా పోనీ టైల్ అనమాట. ఇన్ని రోజులు శాస్త్రి గారు నీకు ఏదో తక్కువైంది అంటే ఇప్పుడు అర్థమైంది. నా జుట్టు పెరిగితే 1 million ఫాలోవర్స్ వస్తుందన్నమాట. సో మ్యాటర్ ఏంది అంటే, డేవిడ్ బాయ్ ఏమన్నాడు అంటే, మళ్ళీ చెప్పాను అంటే నాకు డిజార్డర్ ఉందన్నమాట. ఏదైనా చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయడం. మా ఫ్రెండ్స్కి బాగా తెలుసు, నా బ్రేకప్ స్టోరీ అయినప్పుడు మళ్ళీ చెప్పి బాగా దిమాగ్ ఖరాబ్ చేసిన వాళ్ళది. సో అట్లా హెయిర్ కట్ కోసం పోయినా, హెయిర్ కట్ చేయించుకోలే, మనోడు వద్దన్నాడు, పెంచితే బాగుంటుంది అన్నాడు, 1 million ఫాలోవర్స్ అన్నాడు. కొంచెం అట్రాక్టివ్ అనిపించి నాకు కూడా కొంచెం సెన్సిబుల్ అనిపించింది. సో హెయిర్ని పెంచుతున్నా ఫర్ నౌ. బై ద టైం ఇట్లా బాడీ కూడా వచ్చేస్తుంది. ఇక ఈ టీషర్ట్ ఉంది కదా, ఇట్లా మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇక ఎట్లుంటుంది మన అలా తెలుసు కదా, హెయిర్ బాడీ అంటే గర్ల్స్ అంటే 1 day 1 girlతో ఫ్లోట్ చేస్తే 2 daysకి 3 girls 4 girls. ఓకే, ఆ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటుంది, మీకు అర్థం కాలే. సరే ప్రస్తుతానికి అయితే హెయిర్ కట్ చేయించుకోలే. ఎక్కడికైనా బయటికి పోతే మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇఫ్ నాట్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. బాయ్.